ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచిన విధానం బట్టి స్తుతిస్తున్నా. దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఏప్రిల్ 21. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు దేవుని ప్రజలకు 7 పేర్లు వాడుచున్నాడు. తన స్వకీయమైన ప్రజలుగా ఉన్నటకు దేవుడు వారిని లోకం నుండి పిలుచున్నాడు. అందుచేతనే వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము అని పిలుచున్నాడు. క్రీస్తు జీవం ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించుచున్నందున క్రీస్తు శరీరం అని వారిని పిలుచుచున్నాడు. ఈ శరీరమే దేవునితో నింపబడి ఉన్నది. ఇది అన్నిటిని నింపుచు తానే క్రీస్తు చేత నింపబడి ఉన్నది. ఆ జీవము యొక్క సృష్టి ప్రతి నరము, కండరములోని సూక్ష్మ భాగము మరి అన్ని చోట్లకు సరఫరా చేయబడుతున్నది. వారిని నూతన పురుషుడని పిలుస్తున్నాడు. ఇక యూదుడని హెల్లేనీయుడని లేదు. మానవ జాతి భేదములని గతించిపోయినవి. తండ్రి యొక్క దైవిక ప్రేమను మనము అనుభవించగలిగినట్లు పరలోక కుటుంబం అని పిలుస్తున్నాడు. మీరు దేవుని కట్టడం అని పిలుస్తున్నాడు. తిరిగి దేవుని మందిరం అని పిలుస్తున్నాడు. చివరిగా క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అనుచున్నాడు. దేవుని కట్టడం అని మనం పిలువపట్టు కారణం, ఒక భవనము నిర్మాణమునకు ఒక మచ్చు అవసరము కనుకనే. మీరు దేవుని మందిరం అనటలో కేవలం సువార్తను ప్రకటించుటే మన పని కాదు. దానికంటే ఎంతో గొప్ప ఉద్దేశం మనకు ఉండవలెను. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.